కానీ ఇప్పుడు రైతు బంధు ఒకరికి ఇచ్చుడు నలుగురికి. ఆయన వ్యక్తిగతం అంటే మేము ఆయన వ్యక్తి చూడం, మేము గవర్నమెంట్ ఏముందో అదే చూస్తాం. వాళ్ళకే చేస్తున్నారు సార్, మాకు ఎవ్వరు చెయ్యట్లేదు. మేము ఓటే లేదా, మాకేమో టికెట్ వాళ్ళకేమో ఫ్రీ పెట్టి ఇండ్లకు అప్పుడు 3 లక్షలు ఇస్తా అని గోపినాథ్ పేపర్ అది ఇచ్చిండు. ఇంకా ఏం పెన్షన్ కూడా లేదు. 6 మంది, 2 ఆడపిల్లలు, 4 పిల్లలు ఉన్నారు. మాకు బాగంటి గోపి అదే సునీత కావాలి. కాంగ్రెస్ అయితే ఏం చేయలే, చేసింది కేసీఆర్ ముందు చేసింది. మాకు రావాలంటే భయం అవుతుంది రాత్రి 11 గంటల వరకు. చాలా మందికి వచ్చినాయి. వాళ్ళతో పాటు ఇచ్చిన వాళ్ళకి అందరికి వచ్చేసినాయి, కానీ నాకి రాలేదు. 63 సంవత్సరాలు ఉన్నా ఇంతవరకు ఒక పింఛన్ లేదు. ఆయన పెట్టిన ప్రవేశాలు ఏమి ఉన్నాయి? మీకు సర్టిఫికేట్ ఉన్నా కూడా ఇవ్వలేదు. అంతా ఉంది, ఇయ్యలే. కేసీఆర్ తోటే మాకు అన్ని అభివృద్ధి అవుతాయి. ఆయనకు వచ్చిన పథకాలే ఇప్పుడు అమలైనాయి, కానీ ఈయన పెట్టిన పథకాలు ఒక్కటి కూడా అమలు లేవు. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు అన్న? నా పేరు భిక్షపత్ అన్న. ఏరియా ఇది కార్మిక నగర్. సో ఈ ఏరియాలో ఎవరు గెలిస్తే మీ అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నారు ఈసారి జూబ్లీ సెలక్షన్ లో? జూబ్లీ ఎలక్షన్లలో ఈ రేవంత్ రెడ్డి వచ్చిన ఈ 24 నెలల్లో ఏమి జరగలేదు. ఇప్పటి వరకైనా ఆయన సోయి తెచ్చుకొని చేస్తాడేమనుకుంటే ఏమి చేస్తలేడు. ఓ హైడ్రా తెచ్చిండు, గరీబోళ్ళ ఇంట్లో కూలగొట్టుకోం. ఆయన ఒక పింఛన్లు చేసింది లేదు. 6 గ్యారంటీలు అమ్మాలన్నాడు, ఒక్క గ్యారంటీ కూడా అమ్మలేదు. ఒక ఫ్రీ బస్సు పెట్టిండు. ఒక ఫ్రీ బస్సు మేము ఎప్పుడు ఊరికి వెళ్తామండి, మగవాళ్ళకు మేము ఓటే లేదా, మాకేమో టికెట్ వాళ్ళకేమో ఫ్రీ పెట్టి టికెట్ రేట్లు కూడా పెంచారు కదా. టికెట్ రేట్లు కూడా పెంచాడు. అయినా కూడా పోయేటోళ్ళు పోతున్నారు, పోనోడు పోతలేడు. అమ్మ లెక్కలు అయితే పోతున్నారు, వస్తున్నారు, పని లేకున్నా కానీ తిరుగుతున్నారు. ఏడికి పోయినామంటే ఇంట్లో మగవాళ్ళకి చెప్పకుండా పోతున్నారు. ఏడికి పోయినామంటే ఎదురుట పోయినా, ఏడికి పోయినామంటే ఎమ్లవాడ పోయినా. మరి మగవాళ్ళు ఎక్కడ మగవాళ్ళ ఏంది, వాళ్ళు ఇంట్లో కూర్చుంటున్నారు, తింటున్నారు. మాకు ఫ్రీ బస్ ఉంది కాబట్టి పోతున్నాం వస్తున్నాము. అంటే మగవాళ్ళేమో ఇంట్లో కూర్చోబెట్టి ఆటోలనేమో తిప్పుతున్నాడు. ఇదొక రేవంత్ రెడ్డి పరిపాలన ఇట్లా ఉంది, ప్రజా పరిపాలన అంటే ఇట్లా ఉంది. మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు మాగంటి గోపినాథ్ అకాల మరణం వల్ల ఈ బై ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంది, మాకు మాగంటి గోపి అదే సునీత కావాలి. ఆమెతోటే మాకు అభివృద్ధి జరుగుతుంది. 3 ఏళ్ళు కూడా ఆయన అభివృద్ధి చేసిండు. ఇదే మైదా కార్మిక నగరు మధురనగర్ పిఎస్ కాడికి వెళ్ళి కార్మిక నగర్ వచ్చేవారు కూడా ఎప్పుడు చూడు లైట్ టకటకటక మెరిచినాయి. ఇప్పుడు కూడా మాకు రావాలంటే భయం అవుతుంది రాత్రి 11 గంటల వరకు. స్ట్రీట్ లైట్స్ లేవా? 7 ఉన్నాయి సార్ మొత్తము. చూడు ఒక తమ్మానికి కూడా ఒక తమ్మానికి లేవు. ఆయన 2 ఏళ్ల పరిపాలనలో ఒక బుగ్గ వేసింది లేదు, ఒక స్తంభానికి ఒక బుగ్గ వేసింది లేదు. ఆయన వచ్చి ఒక్క వీధిలో తిరిగింది లేదు. ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్ అడగాలి కదా మీరు. ఏ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆయన దగ్గర పోతే ఎప్పుడు కూడా దొరికితే ఉరకాడు. ఆ కాంగ్రెస్ పరిపాలన ఆయన కూడా పోయి కాంగ్రెస్లో చేరిండు, టీఆర్ఎస్లో గెలిచాడు, కాంగ్రెస్లో చేరిండు. ఎప్పుడు దొరకడు, చేపిస్తా అంటాడు ఎప్పుడన్నా అడిగితే. అది వచ్చేది లేదు, పోయేది లేదు. ఇప్పుడు మాకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను 63 సంవత్సరాలు ఉన్నా సార్, పింఛన్లు లేవు. 63 సంవత్సరాలు ఉన్నా ఇంతవరకు ఒక పింఛన్ లేదు. ఆయన పెట్టిన ప్రవేశాలు ఏమి ఉన్నాయి? 500కే గ్యాస్ ఇస్తాను ఏది? ఇప్పటివరకు పింఛన్ మండల ఆఫీస్కి పోతే గవర్నమెంట్ జీవో తీయలేదని చెప్తారు, ఈ సేవలు పోతే లేదని చెప్తారు, రాలేదని చెప్తారు. మరి మేము ఈ వృద్ధా పెన్షన్ అన్న మాకు కావాలని కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు అది కూడా అమలు లేదు. అసలు ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? ఇక్కడ తిరిగినా కూడా మాకు జీవో రాలేదని చెప్తున్నారు. దానికి సమాధానం మేము ఏం చెప్పాలి? కొంతమందికి ఇస్తున్నారు కదా. మాకైతే నేను తిరిగి ఊకున్నా. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఆయన ఎన్నో గ్యారెంటీ చెప్పిండు. మేము రాత్రి మోతినార్లో పోయి పండుకొని పాములు తెచ్చుకొని ఫిలప్ చేసి ఇచ్చినాం. ఇప్పటిదాకా కూడా అది ఏది లేదు. పాములు ఎక్కడ పోయినాయో, కాగితాలు ఎక్కడ పోయినాయో. మేము అడగతారు గట్టిగా ఏంది నిలదీ ఆయన 6 గ్యారెంటీలు ఏది అమలు చేసిందో మేము గట్టిగా అడుగుతాం, కార్డు చూపించి అడుగుతాం. ఆయన ఏం చేసిండు 6 గ్యారెంటీలలో? ఒకటన్నా అమలు అయిందా? తులం బంగారం అన్నాడు, బతుకమ్మ చీరలు అన్నాడు, ఇంకా ఎన్నో పథకాలు చెప్పిండు. 500కే గ్యాస్ అన్నాడు. ఏదైనా వచ్చిందా? మరి ఇప్పుడు బతుకమ్మ పండుగ అయిపోయింది, చీరలు ఇస్తావా? ఇంకెప్పుడు దసరా పండుగ అయిపోయింది అంటే అన్నీ ఆడపిల్లలకి ఇస్తాను అవే కొట్టినావు. ఇప్పుడు మగ పిల్లల పరిస్థితి ఏంది? స్కాలర్షిప్లు ఇచ్చావా? ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చావా?
నా ఇంట్లో 3 ఉన్నారు, నా పిల్లలు, నా కొడుకులు. ఒకరికైనా ఉద్యోగం ఉందా? ఏం లేదు కదా సార్. ఆయన చేసిన 22 నెలల్లో ఏం చేసినని ఒక గల్లీకి వచ్చి ఏం ప్రాబ్లం ఉందని అడిగినావా? ఏది లేదు. విన్నావా? మా పింఛన్ల కోసం కూడా అన్ని ప్రజాపాలన పెట్టినా మీరు డైరెక్ట్ వచ్చి నాకు కలవచ్చు. ప్రజాపాలన నువ్వు ఉన్నావా? లే, ప్రజాపాలన ఆ ఇంట్లో ఉన్నావా నువ్వు? ఇంతకు మేము కలవనీకి మరి మేము ఎక్కడ కలవాలి నిన్ను? మాకు కావాల్సింది ఒకటే, మాగంటి సునీతమ్మ రావాలి, మా అన్ని నెరవేరాలి. ఈసారి నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ తరఫున నిలబడుతున్నారు కదా, సో ఆయన వ్యక్తిత్వంగా ఎలాంటి వ్యక్తి? ఆయన వ్యక్తిగతం అంటే మేము ఆయన వ్యక్తి చూడం, మేము గవర్నమెంట్ ఏముందో అదే చూస్తాం. ఆయన ఇప్పుడు నవీన్ యాదవ్ అన్నాక మేము ఓటు వేసినాం అనుకో, ఆయన ఏముంటుంది? ఇంకా 3 సంవత్సరాల దాకా ఆయనదే కదా, కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఉండేది. మరి మేము చూసేది కాంగ్రెస్ గవర్నమెంట్ కేసు లాభం లేదు, మళ్ళీ మాకు బీఆర్ఎస్ రావాలి. కేసీఆర్ వస్తే కేసీఆర్ తోటే మాకు అన్ని అభివృద్ధి అవుతాయి, పక్కా అవుతాయంటారా? పక్కా అవుతాయి. కేసీఆర్ వస్తేనే అన్ని పక్కా అవుతాయి. సో రేవంత్ రెడ్డి ఇన్ని సంవత్సరాల్లో చాలా పథకాలు చేశారు కానీ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అనుకుంటున్నారు? ఎందుకు కాలేదు అనుకుంటే ఆయన చేస్తే అవుతాయి, చేయకుంటే ఏడవుతాయి? ప్రజాపాలన గిదే పాలన. ఫండ్స్ లేవంటే ఎక్కడ పోతుంది సార్? ఆయన చెప్తాడు టీవీలలో, నా సెంటర్లో పోతే అది నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు, నాకు ఏది అపార్ట్మెంట్ ఇస్తలేరు, నా దగ్గర ఒక పైసా లేదు, కోసుకుంటారా, కోసుకొని తినండి, ఇవే మాటలు మాట్లాడతారు. నేను ఒక ముఖ్యమంత్రిగా చేసినాక నేను అపార్ట్మెంట్ సార్ మీరు సెంటర్లో పోతే పక్క చంద్రబాబు నాయుడు తీసుకుపోతాడు డబ్బులని. హైదరాబాద్ ఇంత డెవలప్లో ఉంటే బడ్జెట్ లేదా అంటున్నారు కదా, ఎందుకు బడ్జెట్ లేదు? ఇప్పుడే లేదా బడ్జెట్? మరి 10 ఏళ్ళు ఆయన ఇట్లా చేసిన బడ్జెట్ లేనిది. మంచి మనకు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ లాక్డౌన్ పడ్డది. మరి లాక్డౌన్ పడినప్పుడు ఎవరికైనా రైతు బంధు ఆపిండా? ఎవరికైనా పింఛన్లు ఆపిండా? మరి ఏది ఆపలే కదా కేసీఆర్. మరి ఇప్పుడు ఎందుకు అయితలేదు? కరెంటు ఒక రెప్పపాటు కరెంటు పోలే, 5 సంవత్సరాలు మనకు 4-5 నెలలు లాక్డౌన్లు పడ్డప్పుడు కూడా కరెంట్ తీసేయలే. ఎంత ప్రాబ్లం వచ్చినా ఎవరికి పింఛన్లు ఆపలే, రైతులకు కూడా ఆపలేదు, రైతు బంధులు ఆపలేదు, ఆపిండా ఏది ఆపలే. కానీ ఇప్పుడు రైతు బంధు ఒకరికి ఇచ్చాడు, 4గురికి కదన్నాడు. అది ఎందుకు కావాలనే చేస్తున్నారా? లేకపోతే రైతులకు యూరియా కూడా లేదు గ్రామాలలో, కావాలని చేస్తురా. ఇప్పుడు ఆ బీజేపీ వాళ్ళు ఇళ్ళలో పోడు, అక్కడ ఇక్కడ అని చూపిస్తారు టీవీలలో. మరి ఎవరి ఇంట్లో పోతుంది ఆ యూరియా? రైతులకి ఇవ్వకుండా, రైతులకు ఇచ్చినాక వాళ్ళు రోడ్డు మీద ఎందుకు వస్తారు? రారు. అందుకని ప్రాబ్లాలన్నీ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. అంటే మనుషులను చూసి పట్టిస్తున్నారా? మనుషులను చూసి పట్టే ఇస్తున్నారు. అంటే క్యాస్ట్నా లేకపోతే వ్యక్తిత్వాలనా? పార్టీ, క్యాస్ట్ సంబంధం లేదు, పార్టీ. వాళ్ళ పార్టీ అయితేనే వాళ్ళకి ఇస్తున్నారు అంతే. పార్టీ ఎవరి పార్టీ వాళ్ళకైతే వాళ్ళకి ఇస్తున్నారు. మన పార్టీ వాళ్ళకి మనకు దొరకలేదు, వాళ్ళు బీజేపీ లారీలో ఓటు మలుపుకోపోతారంట. ఇక్కడ కాంగ్రెస్ ఓడు మలుపు ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళకే పోతున్నాయి. ఆడ 470 రూపాయలు పెట్టి ఒక యూరియా దొరుకుతుంది, ఇక్కడ 270 రూపాయలకు యూరియా దొరకదు. ఇలా లైన్లో కూర్చోవాలి, చెప్పులు పెట్టాలి, రోడ్ల మీద అన్ని పెట్టాలి. 4 గంటల రాత్రి వేసిపోయి ఆడ నిలబడాలి. ఇప్పుడు ఆడవాళ్ళు యూరియా కోసం నిలబడ్డారా? ఇలా ఈ ప్రభుత్వంలో ఆడవాళ్ళు నిలబడుతున్నారు. కాబట్టి మాకు కేసీఆర్ ప్రభుత్వం రావాలి, మాకు అన్ని ఇవి అభివృద్ధి కావాలి. ఓవరాల్గా మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి పెద్ద? మా ఒకటి 8-9 ఉన్నాయి, 9 ఓట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లాలు అంటే ఇవే, గ్యాస్ ప్రాబ్లము, లైట్ల ప్రాబ్లము, ఒక ముసళ్ళకు పింఛన్ల ప్రాబ్లము. కావాల్సింది ఇప్పుడు మాకు ఏజ్ అయిపోయింది, పనులు లేదు. నాసంటే ఒక పింఛన్ చేస్తే 1000-2000 వస్తే కొంచెం మాకు ఒక యాది ఉంటుంది, మా సార్ చేసినట్టు మాకు గుర్తింపు ఉంటుంది. మరి అది కూడా లేదు, ఇది కూడా లేదు. మండల ఆఫీస్కి వస్తే ఏమంటారు వాళ్ళు, జీవో తీయలే, ఏసీలో పోతే జీవో రాలే, ఇదే అంటారు. లంచం కోసమేమో. ఇక లంచం అడితే మరి అడితే ఇస్తాం కదా, వాడు 1000-2000 అడితే ఇస్తాం కదా. అట్లా కూడా జీవో రాదంటే ఇంకేం చేస్తాం మేము? ఆయనకు వచ్చిన పథకాలే ఇప్పుడు అమలైనాయి, కానీ ఈయన పెట్టిన పథకాలు ఒక్కటి కూడా అమలు లేవు. రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలు ఒక్కటి కూడా అమలు కాలే. ఇంకా 2-3 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఇంకా చేసేదానికి అవకాశం ఏమైనా ఉందా? ఇంకా చేసే అవకాశం ఏముంది? ఇంకా ఉన్నాయి, దోసుకపోయేదే ఉంది. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో తేలిపోతుంది ఆయన చేసేది చేయండి.
ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? ఎట్లా ఖచ్చితంగా మాగంటి సునీతమ్మ గారే 50% ఆమెనే గెలుస్తుంది. అంటే ఎలా అంటున్నారు, సానుభూతి ఓట్లు అంటున్నారా లేదంటే సానుభూతి కన్ఫర్మ్ సానుభూతి. ఫైనల్ గా ఒకటి చెప్పండి, మీరు వ్యక్తిని చూసి ఓటేస్తారా పార్టీని చూసి ఓటేస్తారా? మేము పార్టీ ఆ వ్యక్తిని చూసి వేస్తాం. ఎందుకంటే ఆమె అకాల మరణం వల్ల ఆమె భర్త చనిపోవడం వల్ల కూడా మేము సానుభూతి ఓట్లే వేదలుచుకున్నాం. మీ పేరేం? యాస్మిన్ బేగం, ఈ ఏరియా ఇది. కార్మిక నగర్. సో ఈసారి జూబ్లీస్ ఎలక్షన్లో ఏ నాయకులు వస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయని అనుకుంటున్నారు? కేసీఆర్. ఎందుకమ్మా? ఆయననే మొత్తం చేశారు కదా, షాదీ ముబారక్కి, ఇంకా మా డబల్ బెడ్రూమ్కి. కానీ మాకైతే ఏం దొరకలేదు. ఆఫ్టర్ ఆల్ పెన్షన్ కూడా రావట్లేదు, మీకు ఏం చెయ్యలేదు. ఇల్లు లేదు, ఏం లేదు. రాసి ఇచ్చాం కూడా కానీ లేదు. మా మా భర్త లేదు. తిరిగి అవును, ఇప్పుడున్న గవర్నమెంట్ మీకు ఏం చేయట్లేదు? ఏం చెయ్యలేదు. అదే బస్సు ఫ్రీ ఉంది అంతే. రేవంత్ రెడ్డి రేట్లు పెంచారు కదా. ఏం చెప్పాలి సార్, మాకైతే పని చేయడానికి వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది. పని చేస్తేనే మా ఇల్లు గడుపుతుంది, లేకపోతే ఏం రాదు మాకు. ఇది కాళ్ళకి చేయికి ఇట్లా అయినా కూడా 2-3 పుండ్ల చేసి నీళ్ళలో వస్తే మాకు ఏదో ఉద్యోగం చేసుకొని అంటే ఇప్పుడు 2000 అలా ఇస్తున్నారు కదమ్మా, 2000 ఇస్తున్నారు. అసలు రావట్లేదా? రాసి ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. 2 ఏళ్ళన్నర మా ఆయన సచ్చి మీకు రావట్లేదు? మాకు కూడా రావట్లేదు. తిరిగినాం మస్తు. పుట్టిగా రేషన్ బియ్యమే వస్తాయి మా దగ్గర అంతే, అదే తింటాం. ఇంకా ఏం పెన్షన్ కూడా లేదు. 6 మంది, 2 ఆడపిల్లలు, 4 పిల్లలు ఉన్నారు. పని ఇంట్లో పని చేసుకొని చేస్తున్నా. ఇప్పుడు 2 నెలల నుంచి ఇంటి దగ్గర ఉన్న. కాళ్ళకి ఇట్లా అయింది చూడు, కాళ్ళకి చేతికి నడవడానికే రావట్లేదు. ఏం చెప్తే ఎల్లమ్మ ఇల్లు సర్టిఫికేట్ తీసుకొని రా, అది తీసుకొని రా అని చెప్తున్నారు. అంటే మీరేమంటే అధికారులు ఎవరు పని చేయట్లేదు, లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏం జరగట్లేదు? వస్తే కూడా రిజెక్ట్ చేశారంట. సర్టిఫికేట్ కావాలి, అది ఇది చెప్తున్నారు. ఇప్పుడు మాకి లేదు. మా ఆయన ఎక్కడ ఉన్నాడో ఏమో తెలియదు మాకు కూడా. ఎవరికి అడగలేదు, ఎవరు చేస్తారా? వచ్చినప్పుడు చేస్తాం, వచ్చినప్పుడు చేస్తాం. చెయ్యలేదని ఇట్లనే చెప్తున్నారు. అప్లికేషన్ రాసి ఇవ్వు అని నాకు చెప్పారు. ఇప్పుడు ఎక్కడ రాసి ఇవ్వాలో ఏమో తెలియట్లేదు. నేనే రాసి ఇద్దామని అనుకుని వెళ్ళలేదు హైదరాబాద్. కాళ్ళు అడిగినాయి మా పొద్దున పోతే సాయంత్రం దాకా తిరిగి వచ్చినాం కానీ కాలేదు. మీరు అడగాలి కదా గట్టిగా. ఎవరికి అడుగుతారా? ఓటు కోసం వస్తే మీరు అడుగుతారా? అడుగుతాం. ఓటు వస్తే వాళ్ళకి వీళ్ళకి అంటే మాకేం లేదు, ఇస్తేనే వేస్తాం ఓటు అని చెప్తారు. ఓటు కోసం వచ్చిన వాళ్ళని మీరు అడగండి, మాకు ఇలా చేస్తేనే మేము ఓటేస్తామని. ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళు మీకు ఏం చేయట్లేదు, కానీ బీఆర్ఎస్ వస్తే మీకు చేస్తా అంటున్నారా? అది కూడా చేస్తానని అంత ఏం లేదు. వాళ్ళకే చేస్తున్నారు సార్, మాకు ఎవ్వరు చెయ్యట్లేదు. ఇగో రెంట్ ఇల్లు 6000 7000 ఏమో డబ్బులు రెంట్ కట్టి ఏమో ఉంటున్నాం. ఇల్లు కూడా దొరకలేదు. 10 సంవత్సరం నుంచి చేస్తున్నాం ఇల్లు కోసం. ఒక్కసారి కూడా ఒక పిలువలేదు, దొరకలేదు. అంటే ఇంతకు ముందు ఎమ్మెల్యే గారు మాగుంటి గోపీనాథ్ గారు ఇంటింటికి వచ్చి నేను ప్రతి కష్టం తీర్చుకుంటున్నా అని చెప్పి చాలా వరకు చెప్పారు, కానీ ఇప్పుడు లేరు కదా, చచ్చిపోయారు కదా. వాళ్ళ భార్యనే మొన్న మీటింగ్ లో వెళ్తే చెప్పారు, మాకు ఓటు ఇవ్వండి అని చెప్పారు. అంతే, సరే అని చెప్పేసి వచ్చాం. సరే, ఈసారి ఎవరు గెలిస్తే మీ పనులను జరుగుతాయి అనుకుంటున్నారు? కేసీఆర్ వస్తే ఖచ్చితంగా మీకు జరుగుతాయి అంటారా? జరుగుతాయి, ఆయననే చేస్తున్నాడు కదా అన్ని. అందరికి ఆయననే చేస్తాడు కదా. ఇప్పుడు మాకైతే ఏం దొరకలేదు ఇప్పుడు వరకు. సో ఇక్కడ నవీన్ యాదవ్ గారు నిలబడుతున్నారు. సో ఆయన ప్రజల పక్షానే ఉంటారని కొంతమంది అంటున్నారు. మీకోసం ఎప్పుడైనా వచ్చి మీకోసం ఏమైనా చేశారా? ఏం చేయలేదు. ఇక్కడే వస్తారు, కొంచెం సేపు స్పీచ్ చేస్తారు, చేస్తామని చెప్తారు, వెళ్ళిపోతారు అంతే. మేము వాళ్ళ దగ్గర వెళ్తే అమ్మా చేస్తామని చెప్పేస్తారు అంతే. మాటలే తప్ప పని అయితే జరగలేదు. మాకు చేశారని చెప్తారు కదా. మీకు ఏం అబద్ధం ఆడడం. మీ ఏరియాలో ఎక్కువగా ఏ ప్రాబ్లం ఎక్కువ ఉంది? ఇక్కడ అందరు ఇల్లు వాళ్ళు ఉన్నారు. రెంట్ అయితే చాలా మంది ఉన్నారు. కూలి పని చేసే వాళ్ళు ఉన్నారు అందరు. రెంట్ కూడా ఎక్కువ. సొంతం ఇళ్ళ వాళ్ళకి ఏం పర్వాలేదు, రెంట్ ఇంట్లో వాళ్ళకి పని చేయాలి అంతే. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలి, మొత్తం కేసీఆర్ చేసిందే మొత్తం.
సో ఈసారి ఎవరు గెలిస్తే మీకు అన్ని పనులు జరుగుతాయి అనుకుంటున్నారు? ఏమో అంటారు కేసీఆర్ గెలుస్తూనే అవుతుంది అంటారు. ఏమో మళ్ళీ ఎవరు గెలుస్తారు? అంటే మాగొంటి సునీత గారు నిలబడుతున్నారు కదా, రాజకీయ పరంగా ఏం తెలియదు కదా, ఆమె గెలిస్తే ఎంతవరకు జరుగుతాయి అనుకుంటున్నారు? ఏమో అదంతా మాకే మరి ఎవరైనా గెలిస్తే చేస్తే అయిపోయి మనకేంటి, ఇంత పింఛన్ చేస్తే చాలు, ఇళ్ళకి ఇల్లు చేస్తే చాలు. గవర్నమెంట్ ఏం సహాయం అయితే లేదు ఇప్పటి వరకు, అయితే ఏది లేదు మాకైతే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారమ్మా? మేము బస్సు పడ్డా నుంచే ఉన్నాం, ఇక్కడ నుంచి 50 సంవత్సరాల నుంచి. మీరు ఫస్ట్ నుంచి ఎవరికి ఎక్కువ ఓటు వేస్తున్నారు? ఏ పార్టీ? తెలుగుదేశం. తెలుగుదేశం. మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తం? మాకు ఉన్నాయి 10 ఓట్లు. ఇండ్లకు అప్పుడు 3 లక్షలు ఇస్తా అని గోపీనాథ్ పేపర్ అది ఇచ్చిండు. ఇల్లు రేకులు ఇల్లు ఉన్న వాళ్ళకు పెట్టిండు కదా, అప్పుడు ఇచ్చిండు. కానీ ఇప్పుడు గోపీనాథ్ పోయిండు. ఇప్పుడు మిస్సెస్ వస్తే చేస్తా అనుకుంటారు కావచ్చు. ఏమో మళ్ళీ ఏం మెసేజ్ ఏం చేస్తుంది మళ్ళీ. ఇక వాళ్ళేం కూడా ఎవరైనా వేరే ఆయన ఉంటే చేస్తాడేమో, చేస్తుంది. ఆమె ఏం చేస్తుంది చెప్పు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ గారు నిలబడుతున్నారు కదా, తెలుసా మీకు? సో ఆయనకు ఓటీరా? చూద్దాం ఎవరికి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తుంది, ఏ పనులు చేయట్లేదు అంటున్నారు. అసలు ఇక్కడ ఎవరు చూసినా కూడా ప్రాంతం కూడా కొంచెం అంతేం డెవలప్లో లేదు. ఏం చేయలేదు కాంగ్రెస్ అయితే, ఏం చేయలేదు. చేసింది కేసీఆర్ ముందు చేసింది, అయితే కాంగ్రెస్ చేయలే. మిమ్మల్ని ఓట్లు అడిగేదానికి వస్తే మీరు గట్టిగా అడుగుతారా? ఎవరిని అడుగుతారు ఇప్పుడు? మీ నాయకుల్ని అడుగుతారు, అడిగితే ఏం చెప్తే ఇస్తారా మనకు? అడిగితేనే కదా ఇస్తారమ్మా అనేటి మాటలు. 10-11 ఓట్లు ఉన్నాయి మా దగ్గర. మీరే ఏదైనా సహాయపడి మాకు పెన్షన్ అయినా చేయించండి. అందరికి చెప్పి అట్లా అప్లై చేశారమ్మా పెన్షన్ కి? హైదరాబాద్. అక్కడ ఎవరు మిమ్మల్ని పట్టించుకోలేదు? ఎవరు పట్టించుకోలేదు. కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళాం, సీఎం అక్కడ ఉంది కదా అక్కడికప్పుడు, అక్కడ కూడా వెళ్ళాం. అయితే రిజెక్ట్ చేశారు అని చెప్పారు. సర్టిఫికేట్ తీసుకొని రా అంటే, లేదు అమ్మా సర్టిఫికేట్ ఇట్లా పరిస్థితి ఉంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు, నేను ఒక్కనే సంపాదిస్తున్నాను అలా అంటే అప్లికేషన్ రాసి అని చెప్పారు. అప్లికేషన్ కూడా ఇవ్వలేదు. నేను ఇప్పుడు వెళ్ళట్లే, అసలు మానేశాను వెళ్ళడం. సో తిరిగి మీకే ఓపిక పోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇది కూడా రావట్లేదు, అది కూడా రావాలి, పని చేయాలి, బ్రతకాలి అంతే. డబ్బులు ఇస్తే పనులు జరిగినాయి. డబ్బుల కోసం ఏమైనా చూస్తున్నారా? ఏం డబ్బులు? అదే వాళ్ళ లంచం కోసం, వాళ్ళు అక్కడ ఉన్న అధికారులు. అది కూడా ఇద్దాం అనుకున్నా, 1000 అడిగారు. ఎవరు ఏం అడగలేదు. అసలు ఆ మాటకే రానివ్వరు వాళ్ళు. వెళ్ళండి అమ్మా వెళ్ళండి అని పంపించేస్తారు అంతే. ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? అలా కావాలనే చేస్తున్నారా? లేదు ఏమో ఇప్పుడు వాళ్ళది ఎట్లా ఉంటే, మాకు వేరే వాళ్ళు అడుగుతారు, ఇంత కావాలి, అది కావాలి, సర్టిఫికేట్ కావాలి, అది ఇది అని చెప్తున్నారు అంతే. వినేసి వచ్చేస్తాం మేము. చాలా 2002 నుంచి వెళ్తున్నాం చూడు. నేనైతే 2002 से जा रहे हम, अब तलक जा रहे भी तो 1 महीने का इनका रालेदु कुछ नहीं आया. खाली स्टैंप मार के अम्मा फोटो लगा के दे दो, आओ फिर आओ बोल के बोल देते हो गया. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వచ్చాయా? చాలా మందికి వచ్చినాయి. వాళ్ళతో పాటు ఇచ్చిన వాళ్ళకి అందరికి వచ్చేసినాయి, కానీ నాకి రాలేదు. వాళ్ళకి ఎందుకు వచ్చాయి, మీకు ఎందుకు రాలేదని అడగాలి. సర్టిఫికేట్ ఉంది, మాకి సర్టిఫికేట్ లేదు. అయితే నేను ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? నాకు ఇట్లా పరిస్థితి ఉంటే అసలు సర్టిఫికేట్ ఎవరు పట్టించుకుంటారు? ఉన్నోళ్ళకే పెడతాం. సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకే ఇస్తలేరు, అయితే లేని వాళ్ళకి పట్టించుకుంటాం. మీకు సర్టిఫికేట్ ఉన్నా కూడా ఇవ్వలేదు? అంతా ఉంది, ఇయ్యలే.